కళ కోసం కాదు, కళ కాసుల కోసం కాదు, కళ సామాజిక చైతన్యం కోసం అంటూ ఆనాటి నుండి ఈనాటి వరకు సామాన్య ప్రజల నుండి ఎందరో కవులను, నటులను, దర్శకులను, నిర్మాతలను, గాయకులను తయారు చేసి ప్రజల సమస్యల ఇతివృత్తాలుగా వాళ్ళని ఎప్పటికప్పుడు కళారూపాలతో చైతన్యవంతం చేసిన మహాసంస్థ ప్రజానాట్య మండలి. ఈ ప్రపంచం మనందరిది. సహజంగా కానీ శ్రమ ద్వారా కానీ వచ్చే ఉత్పత్తి అంతా మన అందరిదే. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రపంచంలో ఎందుకో అది ఎప్పుడూ 5% మంది దగ్గరే ఉంటుంది. ఆ ధనం అంతా 95% మంది కష్టాల్లోనే ఉంటారు. అది అలా ఉండటం ఎప్పుడు మొదలైందో ఆ రోజే మొట్టమొదటి ఎర్ర జెండా పుట్టింది. సాధారణంగా ఓ రాష్ట్రానికి చెందిన పార్టీ ఉంటుంది, ఓ దేశానికి చెందిన పార్టీ ఉంటుంది. కానీ యావత్ ప్రపంచంలో 126 దేశాల్లో ఉన్న ఏకైక పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. మరి ఇటువంటి ఎర్ర జెండాలకు పుట్టిన ఈ పులిబిడ్డే ఈ ప్రజానాట్య మండలి. ఈ ప్రజానాట్య మండలి నిజంగా మేము చిన్నప్పుడు ఓ 4 తరాలు మా నాన్నగారు మాదాల రంగారావు గారు అన్నా అన్నారు. మేము అన్నా అని ఆయన దగ్గరే అన్నీ నేర్చుకున్నాం. మా అబ్బాయి వాడు అన్న అంటున్నాడు. ఇలా 4 తరాలు అన్నగా మిగిలిపోయిన అన్నకి నిజంగా విప్లవాభివందనాలు తెలియజేయాలి. ఆయన ఈ ప్రజానాట్య మండలి కోసం తయారు చేసిన ఆయుధాలు 1 కాదు, 2 కాదు, 3 కాదు. ఆకాశ మార్గాన విహరిస్తున్న సినీ ప్రపంచాన్ని భూమార్గం పట్టించి తలుక్కని మెరిసే తారలందరూ సామాన్యులే, సినిమాకు పనికిరాని వారంటూ ఎవరూ లేరు అని యువతరాన్ని కదిలించి వారి గుండెల్లో ఎర్రమల్లెలు పూయించి యావత్ ప్రజాశక్తి చేత విప్లవ శంఖం పూరించిన రెడ్ స్టార్ మాదాల రంగారావు గారిని తయారు చేసిన ఆయుధం గురువు అన్నయ్య. అలాగే నేటి భారతంలో దేశంలో దొంగలు పడ్డారు, ప్రతిఘటించండి అంటూ బాక్స్ ఆఫీసులనే బద్దలు కొట్టిన టి కృష్ణ గారు లాంటి మహాదర్శకుడికి తయారు చేసింది కూడా ఈ అన్నయ్య. మీరు చూస్తున్నారు ఈ వేదిక పైన ఉన్న వందే మాతరం శ్రీనివాస్ కానీ, ఎందుకు నాలాంటి వాడికి ఎండిడిఎం చేసి వైద్యుడిగా ఉన్నవాడికి కూడా వైద్యుడు అనేవాడు శరీరంలో ఉన్న జబ్బును వదలగొట్టాలి, ప్రజా కళాకారుడు అనేవాడు ఈ సమాజానికి పట్టిన జబ్బు వదలగొట్టాలి అని నేర్పింది కూడా ప్రజానాట్య మండలి. సాధారణంగా మనం మిజైల్స్, బోఫర్స్, గన్నులు ఇవాళ వీటన్నిటికంటే శక్తివంతమైన మహాయుధం బయోలాజికల్ వెపన్స్ ఈ కరోనా ఇవన్నీ అనుకుంటున్నాం. కానీ వీటన్నిటికంటే శక్తివంతమైంది ప్రజాకళ. కరోనాని కూడా ప్రజల్ని చైతన్యవంతం చేసి దాని నుండి కూడా తరుము కట్టగలిగింది. ప్రజాకళను మించిన ఆయుధం మరొకటి లేదు, ఇక రాదు. ఈ ప్రజానాట్య మండలి గురించి చెప్పాలంటే మన ఎస్వి సత్యనారాయణ గారు నిజంగా ఎన్నో విషయాలు చెప్పారు. తెలంగాణ సాయుధ పోరాటంలో మట్టి మనుషుల్ని పులుల్లాగా తయారు చేసింది ఒక మాభూమి నాటకం. పులుల్లాగా నిజాం నవాబుని అతని అనుచరుల్ని తరిమి కొట్టేలా చేసింది ఆ మాభూమి నాటకం. అలాగే ఎన్నో నాటకాలు ప్రజానాట్య మండలి ఒక్క నాటకాల్లోనే కాదు, నిజంగా చెప్పాలంటే 50 ఏళ్ల సినీ చరిత్రలో ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ 50 ఏళ్లలో తెలుగు చలనచిత్ర రంగంలో ఇన్ని గొప్ప సినిమాలు వచ్చాయి, ఇన్ని అభ్యుదయ సినిమాలు వచ్చాయి అంటే దానికి ప్రధానమైన కారణం ప్రజానాట్య మండలి.
ప్రజానాట్య మండలి తయారు చేసిన ఆనాటి నుండి నాగభూషణం గారి దగ్గర నుండి, జమున గారి దగ్గర నుండి, అల్లూరు రామలింగయ్య గారి దగ్గర నుండి ఇవాళ వచ్చే పెద్ద పెద్ద స్టార్లు వీరందరికీ స్ఫూర్తి ప్రజానాట్య మండలి. ఇవాళ మనం అనుకుంటున్నాం మన సుద్దాల అశోక్ తేజ గారు కానివ్వండి, చైతన్య ప్రసాద్ గారు కానివ్వండి, మద్దినేని రమేష్ కానివ్వండి, వీళ్ళందరికంటే మించింది మన ప్రజా కళాకారుడు, విప్లవ కళాకారుడు మన గోరేటి వెంకన్న గారు లాంటి వాళ్ళు గొప్పల్లోని స్ఫూర్తిదాయకంగా ఉంది ప్రజానాట్య మండలి. అందుకే అలాగే మా నాన్నగారు ఇందాక భరద్వాజ గారు చెప్తూ ఉన్నారు, మాకు ఆయన అన్న ఈయన కాక అని. మా నాన్నగారికి వీళ్ళిద్దరూ రెండు కళ్ళు లాంటి వారు. మా నాన్నగారికే కాదు, ఇవాళ ప్రజానాట్య మండలి, ఇన్నేళ్ల ప్రజానాట్య మండలి ఇంతమంది కవులను, ఇంతమంది నటులను, ఇంతమంది కళాకారులను తయారు చేసిందంటే ఈ ఇద్దరు కళ్ళులాగా ఉండి ఆ ఆర్గనైజేషన్ని ఎంతో కష్టపడి ఏనాడు కష్టానికి సుఖానికి అస్సలు ఆ అన్న నేను చిన్నప్పుడు వెళ్ళినప్పుడు ఒంగోలులో అదే ఇల్లు, అదే మంచం, అదే పంచ. ఇప్పుడు కూడా ఆయన శిష్యులు అందరూ చాలామంది కీర్తిశేషులు అయ్యారు, కానీ ఆయన ఇప్పుడు కూడా అదే ఉత్తేజంతో ఇప్పుడు కూడా నడుస్తున్నాడంటే కారణం ప్రతిరోజు ఏదో ఒకటి కళారూపాన్ని సృష్టించాలి. ప్రతిరోజు ఫోన్ చేసి మద్దినేని మమ్మల్ని అందరినీ తిడతా ఉంటాడు, ఏమయ్యా కళారూపాలు రావాలయ్యా, సినిమాలు మంచి రావాలయ్యా. నాకు తెలుసు సినిమా ఇండస్ట్రీలో ఇవాళ సినిమా తీయటం అనేది అంత ఈజీ కాదు, కానీ మన యుద్ధం మనం చెయ్యాలి. మీ నాన్నగారు వాళ్ళు ఆ జనరేషన్ ఎంత గొప్ప యుద్ధాలు చేశారు. ఇవాళ అగ్రీడ్, ఇవాళ సినిమా ఇండస్ట్రీలో యుద్ధం చేయాలంటే చాలా శక్తివంతమైన ఆయుధాలు కావాలి. అయినా కూడా మాకందరికీ స్ఫూర్తిగా నిలిచి మమ్మల్ని ముందుకు నడిపిన అన్న నిజంగా 100 ఏళ్ళు బతకాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరిద్దరూ 100 ఏళ్ళు బ్రతికితే ప్రజానాట్య మండలి ఇంకో 100 ఏళ్ళు, ఇంకో 100 మంది ప్రజా కళాకారులు తయారవుతారు, ఇంకో 100 మంది గొప్ప గొప్ప నటులు నిర్మాతలు వస్తారు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఒంగోలులో ఉన్న చాలామంది ఈ వేదిక పైన ఉన్నారు. పోకూరు బాబురావు గారు అద్భుతమైన చిత్రాలు తీశారు, సామాజిక చైతన్యంతో కూడిన చిత్రాలు ఎన్నో తీశారు. వీళ్ళందరికీ కూడా ప్రతిసారి నేను చూస్తుంటాను, వెళ్ళి బాబురావు గారు అన్నా ఈ కథ ఉంది మీరు చెప్పండి అంటే ఒక విధంగా ఒక ఒంగోలునే కాదు, నిజం చెప్పాలంటే ఫిలిం ఇండస్ట్రీలో ఇందాక ఎస్వి సత్యనారాయణ గారు అన్నారే, రైటర్ అనేవాళ్ళు కాదు, ఆర్వి గారు సారీ, రైటర్ అనేవాళ్ళు ప్రోగ్రెసివ్, రైటర్ అనేవాళ్ళు కాదు, సినిమా ఇండస్ట్రీలో ప్రోగ్రెసివ్ అనే వాళ్ళు అందరికీ వాళ్ళిద్దరూ సహకారం లేకుండా ఏ పని జరగలేదు. సరే, ఇప్పుడిక ఇవాళ మన సమస్యల గురించి మాట్లాడుకుంటే మనకు ఎన్నో ఉన్నాయి, కానీ వీటన్నిటికీ మనకున్న పరిష్కారం ఒకటే. వీటన్నిటికీ మనకున్న పరిష్కారం ఏంటి? చైతన్యం. మరి ఆ చైతన్యం మనం ప్రజల్లో ఎలా తీసుకురావాలి? ప్రజా కళల ద్వారా. అందుకని ఓ ప్రజా కళాకారులారా, ఇవాళ సోషల్ మీడియా వచ్చేసింది, ఇవాళ ఓటీటీలు వచ్చేసినాయి, ఇవాళ యూట్యూబ్లు వచ్చేసినాయి. ఇవాళ మీ ప్రదర్శనల్ని ఆ రోజులాగా మీరు వెయ్యి ప్రదర్శనలు ఇవ్వబడలేదు. ఇవాళ మీరు ఒక్క ప్రదర్శన ఇచ్చి అది గొప్ప ప్రదర్శన అయితే అది యూట్యూబ్లో పెడితే కొన్ని కోట్ల మంది ప్రపంచం అంతా చూడగలరు. అలాగే ఇవాళ టీవీ ప్రతి ఇంటికి వచ్చేసింది, ఇవాళ సినిమా కూడా ఓటీటీ ద్వారా ఇంటికి వచ్చేసే పరిస్థితి వచ్చిందని. అందుకని ఓ ప్రజా కళాకారులారా, అభ్యుదయ శక్తులారా, మీరందరూ ఏకమై మీ కళల ద్వారా మీరు ఎప్పుడైతే ఈ అన్ని మాధ్యమాల్లో ప్రజల్ని చైతన్యవంతం చేస్తారో
ఎప్పుడైతే ఈ ప్రజా కళాకారులు అందరూ ఐక్యం అవుతారో, ఎప్పుడైతే ప్రజా కళాకారులు అందరూ ఐక్యమై మీ డప్పుల శబ్దాలతో, ఒకప్పుడు మనకి డప్పుల శబ్దాలు కావాల్సి వచ్చేది, ఇప్పుడు కావాల్సింది సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా నిజం నిర్భయంగా చెప్పగల శబ్దాలు. అందుకని మీరు మీ కళల ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేస్తారని, ఓ కొత్త తరాన్ని తయారు చేస్తారని ఆశిస్తూ, వర్ధిల్లాలి ప్రజానాట్య మండలి, వర్ధిల్లాలి ప్రజా కళలు, వర్ధిల్లాలి 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 ప్రజానాట్య మండలి, వర్ధిల్లాలి.